హాయ్ ఫ్రెండ్స్, నిర్ణీత కాలం తర్వాత గ్రహాల అధిపతి రాశిని అలాగే సెట్లు పెరుగుదల మలుపులు మారుస్తారు. తెలివితేటలకు కారకుడైన బుధుడు స్థానం మారడం వల్ల ఒక్కో రాశికి ఒక్కో విధంగా ప్రభావం చూపుతుంది. 2 ఏప్రిల్ 2024న తెల్లవారుజామున 3 గంటలకు 18 నిమిషాలకు బుధుడు మేషరాశిలోకి వెళ్తాడు. మేషరాశిలో మెర్క్యూరీ తిరోగమనం కొన్ని రాశిచక్ర గుర్తులకు ప్రయోజనం చేకూరుస్తుంది. కాబట్టి బుధుడు క్షీణించడం వల్ల ఈ రాశులు ప్రకాశిస్తాయో తెలుసుకుందాం. మేషరాశిలో కుజుడు రాశిలో బుధుడు వక్రరేఖలో సంచరించడం వల్ల ఆత్మవిశ్వాసం, ధైర్యం పెరుగుతాయి. ఒక వ్యక్తి జీవితంలోని ఏదో ఒక విధంగా ప్రభావితం కావచ్చు. ఈ రాశిలో సింహం. ఈ రాశిలో 9వ ఇంట్లో బుధుడు తిరోగమనంలో ఉన్నాడు. సింహరాశి వారు అటువంటి పరిస్థితిలో ప్రత్యేక ప్రయోజనాలను పొందవచ్చు. మెర్క్యూరీ వక్రచలనం ఈ రాశి చక్రం యొక్క స్థానికుల కెరీర్పై అనుకూలమైన ప్రభావాన్ని చూపుతుంది. దానితో కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయి. విదేశాల్లో ఉద్యోగం చేయాలనే మీ కల కూడా నెరవేరుతుంది. భవిష్యత్తు కోసం మంచి నిర్ణయాలు తీసుకోవడానికి ఇది మీకు సహాయపడుతుంది. వ్యాపారంలో కూడా చాలా ప్రయోజనం ఉంటుంది. మీరు వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే మీరు ఈ కాలంలో చేయవచ్చు. ఇందులో మీరు మీ వ్యాపారాన్ని చాలా లాభాలతో పెంచుకోవచ్చు. ఆర్థిక పరిస్థితి విషయానికి వస్తే ఇది చాలా బాగుంటుంది. కొత్త ఆదాయ వనరులు తెరవచ్చు. ధనస్సు. బుధుడు ఈ రాశిలో 7వ ఇంటిలో తిరోగమనంలో ఉన్నాడు. అటువంటి పరిస్థితిలో ఈ రాశికి చెందిన వ్యక్తులు వారి వృత్తిలో లాభాలను పొందుతారు. ఉద్యోగ రీత్యా విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా లభిస్తుంది. బుధుడు వ్యాపారంలో కొనసాగుతున్న సమస్యలను ముగింపు పలుకుతాడు. దీనితో పాటు వ్యాపారంలో కొంత రిస్క్ తీసుకోకుండా ఉండాలి. బెట్టింగ్, ట్రేడింగ్లో పాల్గొనే వ్యక్తులు దానితో చాలా ప్రయోజనాలను పొందవచ్చు. దీనితో మీరు మీ మాట్లాడే నైపుణ్యంతో ప్రతి రంగంలో విజయం సాధించవచ్చు. కుటుంబంతో మంచి సమయం గడుపుతారు. ఇకపోతే కుంభం. ఈ రాశిలో 5వ ఇంట్లో బుధుడు తిరోగమనంలో ఉన్నాడు. అటువంటి పరిస్థితిలో మెర్క్యూరీ యొక్క వక్రరేఖ ఈ రాశి చక్రం యొక్క స్థానికుల జీవితంపై అనుకూలమైన ప్రభావాన్ని చూపుతుంది. వృత్తిలో లాభాలు వచ్చే అవకాశం ఉంది. మీరు కొత్త ఉద్యోగ అవకాశాలు పొందవచ్చు. దీంతో పాటు పదోన్నతి, జీతాల పెరుగుదలకు అనేక అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు మీరు విదేశాలకు వెళ్ళే అవకాశాన్ని కూడా పొందవచ్చు. కెరియర్లో మంచి పురోగతి ఉంటుంది. మీరు కొన్ని పనుల నిమిత్తం ప్రయాణం చేయవలసి రావచ్చు. ఇది కాకుండా మేము వ్యాపారం గురించి మాట్లాడినట్లయితే అది మీకు చాలా లాభాలను తెస్తుంది. మీరు మీ జీవితంలో సంతృప్తి చెందినట్లు అనిపిస్తుంది. దీనితో పాటు మీ ఆర్థిక పరిస్థితి కూడా బాగుంటుంది. మీరు మరింత డబ్బు సంపాదించడానికి అవకాశం పొందవచ్చు. దీనితో పాటు మీరు పొదుపు చేయడంలో కూడా విజయం సాధించవచ్చు. వైవాహిక జీవితం, ప్రేమ జీవితం కూడా బాగుంటుంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.